బాగా ఈ రోజు వంటలో స్పెషల్ ఏం చేస్తున్నావు? ఏముంది, వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. మన చిన్నమ్మాయి నాకు బిర్యానీ కావాలి అంది. ప్రజెంట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో నేను వెజిటబుల్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. కలిగించు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో చేస్తున్నా అంటున్నావు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా కావాలా నీకు? ఉన్న ఐటమ్స్ తోనే చేస్తున్నాను. ప్రజెంట్ అయితే క్యారెట్, టమాటో, ఆనియన్స్, చిల్లీస్, మిల్ మేకర్ ఉన్నాయి. అలాగే పుదీనా ఉంది, మన చెట్టు పుదీనా, కరివేపాకు, బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి. రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టేశాను, రైస్ కుక్కర్లో చేస్తున్నా. ఓ అవునా, ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నావు మరి? అవును చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. మనం పిల్లల కోసమే కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని చేస్తున్నా. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ దీనిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇక్కడ మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా దినుసులు వేసేయాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు కూడా వేయాలి. దీంట్లో ఆనియన్స్, చిల్లీస్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. దీనిలో ఉంటే బంగాళదుంపలు, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవరు, ఇంకా మన ఇష్టం, మాకు వెజిటబుల్స్ ఏమేమి కావాలన్నా అవన్నీ వేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఇంట్లో ఉన్న ఇవే కాబట్టి నేను వీటితోనే మన అమ్మాయి కోసం ఇదే చేస్తున్నాను. పర్లేదులే, అలాగే చేసి పెట్టు ఉన్నవాటితోనే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం ముందుగా కొంచెం వాటర్ వేసి లైట్ బాయిల్ చేసిన మిల్ మేకర్ అనమాట, దాంట్లో వాటర్ అంతా పిండేసేసి తీసుకున్నాను. ఆ మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత రైస్లో కలిపేసుకోవాలి. మమ్మీ ఏం చేస్తున్నావు? నువ్వు అడిగావు కదా బిర్యానీ కావాలని. వావ్, నా కోసం బిర్యానీ చేస్తున్నావా? ఎస్, బిర్యానీయే చేస్తున్నా. సో స్వీట్. ఓకే, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే ముక్కకు కూడా ఉప్పు పడుతుంది. ముక్కలు ఫ్రై అయినాయి కదా, ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం గరం మసాలా, మిరియాల పొడి వేసేసుకోవాలి. అలాగే రైస్లో మనం ఇందాక దీనిలో కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకున్నాము. రైస్ మొత్తానికి అంటే ఆ సాల్ట్ సరిపోదు కాబట్టి నేను కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అది రైస్లో వేసుకోవాలి. దీనిలో కొంచెం పుదీనా వేస్తున్నాను. ఈ వేసినంతా ఒకసారి కలిపేసి దీన్ని మనం ఆల్రెడీ రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాను కదా, ఆ రైస్ కుక్కర్ గిన్నెలో ఈ మొత్తం వేసేసి ఒకసారి తిప్పేసి ఉడికిపోతుంది. స్టఫ్ చేశాను. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న దాన్ని రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టేసి దాన్ని కుక్ చేసుకుందాం. ఇలా కలిపేస్తున్నాను.
ఇలా ఒకసారి మొత్తం రైస్లో కలిపేసేసి స్విచ్ అయితే నేను ఆన్ చేసేసాను. మధ్యలో ఒక 2 టైమ్స్ అలా తిప్పేస్తే ఇలా మొత్తం ఒకసారి అంతా కలిపేసేసుకుంటున్నాను. ఈ కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవటం. మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి అలా తిప్పుతూ ఉంటే రైస్ కిందకంతా కూడా ఈ ముక్కలన్నీ కూడా సమంగా స్ప్రెడ్ అవుతాయి. అప్పుడు చాలా బాగుంటుంది. లేకపోతే కిందంతా వైట్గా ఉంటుంది రైస్, పైనేమో బాగుంటుంది. అలా కాకుండా మధ్యలో అలా ఒకసారి తిప్పేస్తే బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోవచ్చింది. ఇలా ఒక్కసారి మధ్యలో కలిపేసుకొని పైన కొంచెం పుదీనా మళ్ళీ చల్లేసుకొని మూత పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ. వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. దీనిలోకి పెరుగు రైతా వేసుకొని ఆనియన్స్, ఇంకేమైనా కీరా, లెమన్ ఎవరికి నచ్చింది వాళ్ళు సర్వ్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఆనియన్స్ వేసుకొని తింటాను అంతే. బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తినేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.